హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఈ నాగపంచమిని శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడున నాగపంచమి లేదా నాగుల పంచమిగా మన హిందువులందరూ జరుపుకుంటారు. ఈరోజు విశేషంగా సర్పారాధన చేస్తారు. అసలు దీని వెనక గల కారణం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని సేవలకు మెచ్చి నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఆ ఆదిశేషు, స్వామి మేము ఉద్భవించిన పంచమి నాడు సకల మానవాళి కూడా మమ్మల్ని పూజించేలాగా వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు నాగపంచమిగా జనులందరూ కూడా సర్పారాధన చేస్తారు అని వరం ఇచ్చాడట. అప్పటి నుంచి ప్రతి శ్రావణ శుక్లపక్ష పంచమి రోజు సర్ప పూజ చేయడం అనేది ఆనవాయితీగా అయితే వస్తుందట ఫ్రెండ్స్. ఈరోజు నాగులకు పూజ చేయడం వలన విషబాధలు ఉండవట, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందట. ఇంద్రియాల వలన కలిగే రోగాల నుండి కూడా విముక్తి అయితే కలుగుతుందట. ఈ నాగపంచమి రోజున గోధుమలతో చేసిన పాయసాన్ని అయితే నైవేద్యంగా సమర్పించి ఆ నాగ దేవతను పూజిస్తారు. సాధారణంగా అయితే ఈరోజు పుట్టలో పాలు పోసి పూజ అయితే చేస్తారు ఫ్రెండ్స్. నాకైతే దగ్గరలో పుట్ట లేకపోవడం వలన నేను దగ్గరలో ఉన్న శివాలయానికైతే వచ్చి పాలు పోసి దీపారాధన అయితే చేసి నాగపంచమి పూజనైతే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక్కసారి నా సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూయర్స్కి అందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు.